ఈరోజు భగవద్గీతలో 17, 18 శ్లోకాలకి తాత్పర్యం ప్రతిపదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 17వ శ్లోకం. కాస్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చా పరాజితః. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పృథివీపతే ధృతరాష్ట్ర భూపతి పరమ విశ్వాసః మహాధనుర్ధరుడగు కాశ్యః చ కాశీరాజు మహారథః మహారథుడైన శిఖండీ చ శిఖండి దృష్టద్యుమ్నః చ దృష్టద్యుమ్నుడు విరాటః చ విరాటరాజు అపరాజితః అజేయుడైన సాత్యకిః చ సాత్యకి ద్రుపదః ద్రుపదుడు ద్రౌపదేయాః ద్రౌపదీపుత్రులు మహాబాహుః మహాభుజుడైన సౌభద్రః చ అభిమన్యుడు సర్వశః నలువైపుల నుండి పృథక్ పృథక్ వేరువేరుగా శంఖాలను దద్ముః పూరించారు. తాత్పర్యం. ఓ ధృతరాష్ట్ర భూపతి, మహాధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపది తనయ పంచకము, మహాభుజుడైన అభిమన్యుడు మొదలైన వారు నలువైపుల నుండి తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.